నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లాలో ఎరువుల కేంద్రం వద్ద బీఆర్ఎస్ నాయకుల ధర్నా. ప్రభుత్వం రైతు కష్టాలు పట్టించుకోవడం లేదని పద్మా దేవేందర్ రెడ్డి ఫైర్. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా పొలాల పండుగ. బసవన్నలను రంగుల దుప్పట్లతో ముస్తాబు చేసి ప్రత్యేక అలంకరణ. హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మీదేవిని అలంకరించి ప్రత్యేక పూజలు. వివరాల్లోకి వెళ్తే, ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటూ సబ్ రిజిస్టర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆదిలాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ రెడ్డి డాక్యుమెంటరీ రిజిస్ట్రేషన్ కు 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అక్యూజ్డ్ ఆఫీసర్ కె శ్రీనివాస్ రెడ్డి గారు జాయింట్ సబ్ రిజిస్టార్ 2 కంప్లైంట్ దగ్గర నుంచి తన భూమిని రిజిస్టర్ చేయడం కోసము 5,000 లంచం తీసుకున్నగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అతన్ని విచారించడం జరుగుతుంది. తదుపరి విచారణ అనంతరం అతన్ని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా ఎవరికి లంచం ఇవ్వకూడదు. లంచం ఎవరైనా అడిగితే 1064 కానీ లేదా వాట్సాప్ నంబర్ 9440446106 ఫేస్బుక్ తర్వాత ఎక్స్లో పోస్ట్ చేస్తే లేదా నా దగ్గరకు వస్తే ఆదిలాబాద్ డిఎస్పీ గారి దగ్గరకు వస్తే మేము మీకు తగిన సహాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని అన్నదాత ఎరువుల కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం సొసైటీలకు యూరియా సరఫరా చేయకుండా ప్రైవేట్ వ్యాపారస్తులకు సరఫరా చేసి కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత అగ్రో సేవా కేంద్రంలో గంట మందు కొనుగోలు చేసిన వారికి మాత్రమే యూరియా అమ్మకాలు చేయడంపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సొసైటీ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎస్కే అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. రాజాపూర్ ఒక లారీ పోయింది అన్నారు, ఆడికి పోయినాము. దొండదనం పోతే ఆడ అయిపోయింది. పెద్దమల్ల రెడ్డి పోయినాము, ఆడ కూడా ఇస్తున్నట్టే ఆడ కూడా లేదు. మళ్ళా రివర్స్ ఈడికి రామాయంపేట వచ్చేసినాము, ఈడ కూడా లేదు. ఈడ కూడా ఏంటంటే పాస్పోర్ట్ తీసుకుంటే అప్పుడు ఫస్ట్లా ఇప్పుడు యూరి ఇస్తామంటారు. మళ్ళా గంట మంది తీసుకుంటే యూరి ఇస్తామంటారు. ఇప్పుడు గంట మంది మాకు ఏం అవసరము? పొలాలకు ఇప్పుడు యూరియా అవసరం, మాకు యూరియా కావాలి. మాకు యూరియా దొరకలేదు. దానికి గవర్నమెంట్ స్పందించి మాకు తొందరగా యూరియా సప్లై చేసే. ఎన్నడూ కొరతలేదు. ఎన్ని అంటే తీసుకున్నాం. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ రైతులకు వచ్చింది ఘోష. ఇప్పుడు మళ్ళా ఇళ్ళనే మధ్యలో దళారులు మా పానాలు తింటారు. కోరుకున్నాము. ఆ మార్పు విమార్పు అయిపోయింది. ఇదివరకే కేసులు ఉన్నాయి, అయినా ఈయననే నమ్ముతున్నారు. అయినా అధికారులు ఈయనకు మంత్రస్థాలు ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు రైతులకు జరుగుతున్నా ఇంకా కూడా ఈయనకే అలాట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన చర్య. రేపట్లోగా ఈ షాపు మీద కనుక షోకాసు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోకపోతే షాపు ముందు కూడా ధర్నా చేస్తాం. వివరాల్లోకి వెళ్తే, నిర్మల్ జిల్లా బైన్సా ప్రాంతంలో ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠా సభ్యుడిని పోలీసులు పట్టుకున్నారు. బైన్సా పట్టణానికి చెందిన సయ్యద్ ఆజాద్ మీ సేవా సెంటర్ నిర్వహిస్తాడు. బెట్టింగ్ యాప్ ద్వారా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. సుమారు 1.5 కోటి విలువ గల ఆస్తుల స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా పాల్గొన్న ఏఎస్పీ అవినాష్ కుమార్, భైన్సా ఇన్స్పెక్టర్ గోపీనాథ్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. చేసేవారి మీద చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం.
డిఫరెంట్ కేసెస్ పెట్టడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మనం అప్పటికప్పుడు ఏదో కేసు చేసి తర్వాత దాన్ని వదిలేయడం కాకుండా ఒక కేసు దర్యాప్తు మొదలు పెట్టినప్పుడు దాన్ని లోతుల్లోకి వెళ్ళి ఎవరెవరు అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అదంతా చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా దిస్ కేసు రిజిస్టర్డ్ 6 months బ్యాక్ అయింది. అందులో ఎవరిని అరెస్ట్ చేశాము, ఇర్ఫాన్ అనేసి వైన్ షాప్ సంబంధించిన ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అతను అరెస్ట్ చేశాము. అందులో ఈ షేక్ అజమ్ అనే అతను సయ్యద్ అజమ్ అనే అతను దీంట్లో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాడు, అట్లాగే చాలా మ్యూల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటంటే వీళ్ళు డబ్బులు వేసుకోవడానికి డ్రా చేయడానికి వాళ్ళ అకౌంట్స్ వాడతారు అన్నమాట. కొంతమందికి పూర్ పీపుల్ ఐడెంటిఫై చేసి నీకు నెలగా ఎంత కొంత ఇస్తాను, నీ అకౌంట్ నేను వాడుకుంటాను అనేసి అవన్నీ కూడా వాళ్ళు ఆధార్ కార్డ్స్ అవన్నీ అక్కడ పెట్టడం జరిగింది. వాటితో ఇతనే అకౌంట్స్ క్రియేట్ చేస్తాడు, వాళ్ళ అకౌంట్స్ ఇతను వాడుకుంటాడు. వాళ్ళకి ఏం సంబంధం ఉండదు, వాళ్ళ అకౌంట్స్ లో చాలా లక్షల కొద్ది ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి, కానీ వాళ్ళకి తెలియదు. రీసెంట్ గా మనకి ఎట్లా తెలిసిందంటే ఒక అబ్బాయి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అతనికి ఒక నోటీస్ ఇచ్చారు, నీకు ఇంత ప్రాపర్టీ ఉంది, నువ్వు డబ్బులు కట్టాలి అనేసి. అతను చాలా పూర్ ఆ బాబు. అయితే అతను వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అసలు నాకు సంబంధం లేదు, ఆ ప్రాపర్టీ ఏంటో కూడా నాకు తెలియదు, నాకు ఇట్లా అయింది అనేసి. తెలిసినప్పుడు మన ఐఎస్పీ అవినాష్ కుమార్, మైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ తను ఈ బృందానికి నేతృత్వం వహించారు. దీనికి మొత్తం టోటల్ డీటెయిల్ గా ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందికి తెలియకుండా అతను వాళ్ళ పేరున ప్రాపర్టీస్ కడుతున్నాడు, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తున్నాడు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫేక్ ఫైల్ చేస్తున్నాడు. ఇతని యాక్టివిటీస్ అన్ని కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకొస్తాము. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలో ఊరూరు అభివృద్ది పనులను స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. సుమారు 9 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైనేజ్, అంగన్వాడీ, బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మండల పరిధిలోని లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రాజకీయాలు ఏదున్నా టీఆర్ఎస్ లో ఒకడో ఇద్దరు ఉన్నా కూడా ఓటు వచ్చే వరకు నాకేసారు. ఆడదాకా జెండా పట్టుకొని తిరిగారు, లోపల పోయినాక రాజ్ ఠాకూర్ ఓటేసారు కదా. ధన్యవాదాలు దానికి. అదే మాదిరిగా మీరు గర్వపడే విధంగా ఈరోజు మనం పనిచేస్తున్నా అని నేను మీ అందరికి గర్వంగా తెలియజేస్తున్నా. పనిచేస్తున్నావా? మార్పు మొదలైందా లేదా? అక్కలు చెల్లెలు మొదలైందా? ఇలా ఊర్లలో మీరందరూ మనం అందరం కలిసి మానీళ్ళు మనకు కావాలని పోరాటం చేసినాం, పాదయాత్ర చేసినాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత యావత్ తెలంగాణకు మనం నీళ్ళు ఇవ్వడానికి మన భూములు త్యాగం చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చారు, చుక్క నీళ్ళు కూడా బయటికి పోవు, ఇక్కడ ఇచ్చిన తర్వాతనే పోతాయని. ఆయన చనిపోవడంతో పరిస్థితులు మారినాయి, ఉద్యమం వచ్చింది. 10 సంవత్సరాల దొర రాజ్యం చేసిండు, కానీ రామగుండాన్ని మర్చిపోయాడు. మనం పోరాటం చేస్తే ఆ రోజు వచ్చి ఒక రోజు అప్పుడు సోమవారం ఉండే ఒక బండేసిపోయిండు, భూమి పంచాయతీ చేయలే, నీళ్ళ పంచాయతీ తెంపలే. మళ్ళీ మన ప్రభుత్వం రాగానే సంవత్సరం 18 నెలలు అయింది. వచ్చిన రోజు నుంచి దానిపైన పని మొదలుపెట్టాం. రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు సహకరించి అధికారులను పిలిచి త్వరితగత చేయాలంటే ఇవాళ దాని ధరలు పెరిగినా కూడా మిషనరీ అంశంలో అన్ని ఇచ్చి సంవత్సర కాలంలో పూర్తి చేసి మన పంటలకి 3 సార్లు ప్రయోగాత్మకంగా ఇచ్చి. వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి, బరంపుర, సుంకిడి తదితర గ్రామాల్లో ఘనంగా పొలాల పండుగను నిర్వహించారు. బసవన్నలను గ్రామ సమీపంలో గల వాగులో శుద్ది చేసి రంగురంగుల దుప్పట్లతో ముస్తాబు చేసి జూళ్లు, గజ్జల మువ్వలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం గ్రామంలో గల దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు తిప్పుతూ రైతులు సందడి చేశారు. తమ ఇంట్లో తయారు చేసిన బూరెల నైవేద్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పెద్ద కాపు మెరుగు మోహన్ రెడ్డి మాట్లాడుతూ పాడి పంట సమృద్దిగా ఉండాలని, రైతులు సుఖశాంతులతో ఉండాలని పార్వతీ పరమేశ్వరుని ఆశీస్సులుంటాయని అన్నారు. కాయకష్టం చేసి మనలో భాగంగా ఈ రైతులతో సమానంగా మన ఇంటి దేవతల లెక్క పూజించుకొని మనము కూడా మన కోసం అవి కష్టపడుతున్నాయి. కాబట్టి ఈ శ్రావణ ముగింపు అమావాస్య రోజు వీటికి సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు ఉండాలని, వాటి ఏదైతే కష్టం అవుతుందో, కష్టం చేస్తాయో ఈ రోజే అవిటికి ఉతారుగా అదేమంటారు మన బరువులుగా తీస్తారు. ఆ రోజు వీటికి ఎంతో సంతోషంగా మనము రైతులందరూ
ఎంతో సంతోషంగా ఈ పోలాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది తాతల నుంచి. అందుకోసమే ఈ రోజు మనకి ఈ అవకాశం రావడము, ఈ దేవతల్ని పూజించడము, ఈ శివ పార్వతులకు అనుగ్రహము అందరూ పై ఉండాలని, మన ప్రజలపై ఉండాలని, అందరూ ఆరోగ్యాలతోని పుష్కలంగా పంటలు వండాలని ఆ దేవుళ్ళని కోరుకుంటూ ఈ అమావాస్య రోజు, పోలాల అమావాస్య రోజు ఎడ్లను పూజించి హనుమన్ల చుట్టూ, పోచమ్మ చుట్టూ అందరూ ఎంతో గ్రాండ్ గా బ్రహ్మాండంగా రైతులందరూ అత్యధికంగా పాల్గొని విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఇంతటితో ఈ పోలాల అమావాస్య ముగింపు అయిపోతుంది, ఆ శ్రావణము. అందు గురించే వీటిని ప్రత్యేకంగా పూజించి వీటికి ఎంతో డెకరేషన్ గా వీటికి రకరకాల రైతులందరూ వీటిని ఎంతో బ్రహ్మాండంగా డెకరేషన్ చేసుకుంటారు. కొందరు పువ్వులు కడతారు, కొందరు భక్తి శ్రద్ధలతో అనేక వారి రకాలుగా ఏ తోచినట్టు వాళ్ళు చేసుకుంటూ ఎంతో బ్రహ్మాండంగా గ్రాండ్ గా ఈ పోలాల అమావాస్య జరుపుకోవడము తాతల నుంచి జరుగుతున్నది. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం కిష్టాపూర్ సొసైటీపై కాంగ్రెస్ నాయకులు కక్షగడుతున్నారని పీఎస్సీఎస్ చైర్మన్ కృష్ణాగౌడ్ ఆరోపించారు. నారాయణఖేడ్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పాలన చేతకాని కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యేపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి చేస్తే ప్రభుత్వం నిరూపించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కృష్ణాపూర్ పిఎస్ పరిధిలోని 21 గుంట భూమి 102 సర్వే నెంబర్తో మా సొసైటీకి 21 గుంట భూమి కలిగి ఉన్నది. ఆ భూమి కబ్జాలకు గురి కాకూడదు అని చెప్పేసి ఇప్పటికే అక్కడ 7 షాపులు వెలిసినాయి. అవన్నీ తొలగించి ఆ భూమి కబ్జా గురి కాకూడదు అని చెప్పేసి మేము కంపౌండ్ వాల్ నిర్మాణం కోసమని డీసీఓ గారికి మా పాలకవర్గ సభ్యులందరం కలిసి విన్నవించడం జరిగింది. మా తీర్మానము అండ్ జనరల్ బాడీ తీర్మానాన్ని, మా పాలకవర్గ తీర్మానాన్ని డీసీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆ అనంతరం మాకు పర్మిషన్, డీసీఓ గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్తో మేము వర్క్ స్టార్ట్ చేద్దామని భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భూమి పూజ ఏర్పాటు చేసే లోపల కూడా ఎమ్మెల్యే గారితో కూడా సంప్రదించడం జరిగింది. ఈ మధ్యలో గొడవల దగ్గరికి కూడా ఎందుకు సార్ అభివృద్ధిని అడ్డుకోకండి, మీరు అభివృద్ధి మంచి కార్యక్రమం చేస్తున్నాం, మీరు అభివృద్ధిని అడ్డుకోకండి సార్, ఎవరో కొంతమంది చెప్పేసింది కాబట్టి మేము అనవసరంగా ఎందుకు సార్ అనుకుంటే నేను ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడినాను. సరే అండి, అభివృద్ధి పర్వాలేదు, అవసరమైతే ఆ డబ్బాలు తొలగించండి, మీరు పిఎస్సీ చైర్మన్ గా ఉన్నారు, ఆ డబ్బాలు తొలగించండి ఎమ్మెల్యే గారు నాకు స్వయంగా చెప్పారు. ఆ తర్వాత ఏంటంటే మేము కొబ్బరికాయ కొడుతుంటే కాంగ్రెస్ నాయకులు కొంతమంది వచ్చి కొబ్బరికాయ కొట్టి అడ్డు తగిలి మా అభివృద్ధిని కుంటుపడే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా మా కృష్ణాపూర్ పరిధిలోని గత 5.5 సంవత్సరాల నుండి మంచి అభివృద్ధి పథంలో నడుస్తున్న సొసైటీని. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం తాండ్ర గ్రామంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ రహీంతో పాటు దొంగతనానికి ప్రోత్సహించి దొంగ సొమ్మును కొనుగోలు చేసిన వెంకటేష్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి సుమారు 2 కిలోల వెండి వస్తువులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. चोरी हुआ है एंड उसके बेसिस पे हमने इमीडिएटली एक एफआईआर रजिस्टर की और उसके बाद हमने इन्फॉर्मेशन गैदर की आफ्टर मेकिंग एक टीम को पता चला कि कुछ इन्फॉर्मेशन हमें आई है कि बीरावली विलेज से 2 पर्सन है एक्यूज्ड मोहम्मद रहीम एंड नामपल्ली वेंकटेश, जिनके ऊपर हमें कुछ डाउट था. उसके बाद इंक्वायरी करने के बाद हमें पता चला कि 2 kgs ऑफ सिल्वर एंड 1 ऑटो रिकवर्ड हुआ है, 100% रिकवरी हुआ है. एसपी मैडम के क्लियर इंस्ट्रक्शंस है कि अगर कोई भी ऐसा थेफ्ट का केसेस आते हैं तो स्ट्रिक्ट एक्शंस लिया जाएगा अक्रॉस द निर्मल पुलिस एंड इमीडिएटली पुलिस को इन्फॉर्म करें. एसपी मैडम ने अप्रिशिएट किया है टीम लेड बाय द सीआई रूरल, एसएचओ सारंगपुर एंड पीसी आकाश एंड द रवि. कांग्रेचुलेशन टू देम. వివరాల్లోకి వెళ్తే
కోనసీమ జిల్లా మందపల్లి మందేశ్వర శనీశ్వర స్వామి ఆలయంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. శ్రావణ మాసం చివరి వారం కావడంతో ఈ పూజా కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలచే అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా భక్తులకు 9 రకాల పూజా సామాగ్రితో పాటు విలువైన అమ్మవారి రూపును అందిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి దారపురెడ్డి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు సిద్దంశెట్టి వీర వెంకట సత్యనారాయణ, ఆలయ సిబ్బంది మాచిరెడ్డి వెంకటేశ్వరరావు, రవికిరణ్, పాటి సూరిబాబు, జీఎస్, గంధం బాబీ, ఉమా, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మండలం మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వరి ఉమా పార్వతి అమ్మవార్ల దేవస్థానం నందు ఈరోజు శ్రావణ శుక్రవారం చివరి వారం కాబట్టి ఆడపడుచులందరికీ ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహిస్తున్నామండి. ఈ పూజలకి హాజరైన ఆడపడుచులందరికీ దేవస్థానం తరఫున ఉచితంగా రూపు, రవికిలగుట్ట, కొబ్బరికాయ, పూజా సామాగ్రి, పూజ అనంతరం ఉచిత అన్నదానం కూడా వితరణ చేయబడుతున్నది. కార్యక్రమాన్ని చేపట్టి ఎంత ఘనంగా వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎక్కడ వచ్చిన మన ఆడపడుచులందరూ కూడా నా నమస్కారాలు అందరికీ తెలియజేసుకుంటూ పూజా కార్యక్రమాలు సవ్యంగా సక్రమంగా నిర్వహించుకుని మరి ఇక్కడ ఛానల్లో పూజ కార్యక్రమం పూర్తవుతున్న అందరూ కూడా ప్రతిష్టతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుని మరి ఇక్కడ అమ్మవారి పసుపుగా పూజానంతరం పసుపుగా తీసుకుని భోజనం ఏర్పాట్లు చేశారు. అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా మరి వివరాల్లోకి వెళ్తే పాలకొండ రెవెన్యూ డివిజన్ను జిల్లా చేయాలని జిల్లా సాధన సమితి అధ్యక్షులు కనపాక చౌదరి నాయుడు పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించారు. పాలనాపరమైన సౌలభ్యానికి అందుబాటులో ఉన్న పాలకొండ రెవెన్యూ డివిజన్ను జిల్లా చేయాలని లేదా పాత శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వండాన కూర్మారావు, సబ్బ నానాజీ ట్రెజరర్ ప్రెసిడెంట్ రామమూర్తి, డాక్టర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా కురిసపాడు మండలం పమిడిపాడు గ్రామంలో హాస్టల్ విద్యార్థులకు దివంగత పేరం బాబురావు జ్ఞాపకార్థం నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ జాగర్లమూడి జయకృష్ణ మాట్లాడుతూ దాతలు అందించిన సహకారంతో విద్యార్థులు మెరుగ్గా చదవాలని సూచించారు. వచ్చే సంవత్సరం నాటికి హాస్టల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ సామ్యూల్ జార్జ్, కుటుంబ సభ్యులు సతీష్, సౌజన్య, బిల్ల చిన్న, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
వివరాల్లోకి వెళ్తే గంజాయి అక్రమ విక్రయాలపై నెల్లూరు రైల్వే స్టేషన్ పోలీసులు వరుసగా కొరడా జులిపిస్తున్నారు. గంజాయి నివారణ లక్ష్యంగా ప్రత్యేక టీంల ద్వారా నిఘా పెంచి తనిఖీలు నిర్వహిస్తుండగా టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో ఒరిస్సా నుండి చెన్నైకి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ మహిళ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. జబునిసా అనే మహిళ వద్ద నుండి 8 కేజీలు, యువకుడు రాజేష్ వద్ద నుండి 14.5 కేజీల గంజాయిని, ట్రైన్ టికెట్లను, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళీధర్ వెల్లడించారు. అరెస్టు కాబడిన ముద్దాయిలిద్దరూ చెన్నైకి చెందిన వారిగా తెలిపారు. స్వాధీనపరుచుకున్న గంజాయి విలువ సుమారు 4,50,000 రూపాయలుంటుందని డీఎస్పీ వివరించారు. ఈ నెల్లూరు రైల్వే స్టేషన్లో ఈ గంజాయి రవాణా కేసు సుమారుగా 22.5 కేజీల గంజాయి పట్టివేత మరియు 3 అరెస్ట్. దాని గురించి డీటెయిల్స్. ఈ గంజాయి అక్రమ రవాణాలో కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ గుంతకల్ రైల్వే పోలీసు ఎన్డీపీఎస్ నోడల్ ఆఫీసర్ అయిన నేను, రైల్వే డీఎస్పీ అయిన నేను, నా అధీనంలో మన ఐఆర్పీ ఇన్స్పెక్టర్ గారు సుధాకరు, ఎస్ఐ హరిచందన, మన రైల్వే ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో నెల్లూరు రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ మరియు ఈగల్ టీం వాళ్ళ సహకారంతో, లోకల్ పోలీసు వాళ్ళ సహకారంతో ట్రైన్స్ని చెక్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈ దినం ట్రైన్ నెంబర్ 18189 టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఒరిస్సా నుంచి రాయగఢ్ నుండి చెన్నై వెళ్ళటకు వచ్చే ట్రైన్స్ని చెక్ చేయడంలో భాగంగా నెల్లూరు రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి నెల్లూరు నుంచి చెన్నైకి రైలు ప్రయాణం టికెట్ తీసుకోవడానికి 2 వ్యక్తులు, ఒక మగ వ్యక్తి 40 years, ఒక లేడీ ఒక 58 years, వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. రైల్వే ప్లాట్ఫామ్ మీద వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక 3 బ్యాగ్స్ స్వాధీనం చేసుకోవడం అయింది. వాళ్ళ దగ్గర ఆ బ్యాగ్స్ చెక్ చేయగా ఆ మూడిట్లో 12 ప్యాకెట్స్ సుమారుగా 22.5 కిలోల గాంజాను వారి నుంచి స్వాధీనం చేసుకుంది. వారి వద్ద బ్యాగుల నుంచి రైల్వే ఏడియన్, ఈ నెల్లూరు మరియు గజిస్టెడ్ అధికారులు మరియు మధ్యవర్తుల సమక్షంలో తనిఖీ చేసి వాళ్ళ వద్ద నుండి 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం ఉంది. వీరి పేర్లు ఈ పళని రాజేష్, తండ్రి లేట్ పళని, వయసు 40 సంవత్సరాలు, ఇతను మత్స్యకారుడు, ఇతను న్యూ వాషర్మ్యాన్ స్ట్రీట్, టోండియర్పేట్, చెన్నై. వివరాల్లోకి వెళ్తే ఆస్తులు తమకు ప్రధానమన్న లక్ష్యంతో 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు విచక్షణారహితంగా దాడులకు పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లిలో చోటు చేసుకుంది. ఓ వర్గం వారు సాగు చేస్తున్న భూమి తమదేనంటూ మరో వర్గం వారు కర్రలతో దాడికి పాల్పడ్డారు. వారు పోరికి దిగగా ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే తరచూ గొడవలకు దిగడం, కేసులు పెట్టుకోవడం వీరికి పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కొట్లాటలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తమపై జరుగుతున్న దాడులను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని బాధిత వర్గం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సింగనపల్లి మరిపాడు మండలం సంవత్సరం నుంచి భూమి ఉంటుందా సార్, మాకు వాళ్ళకు గొడవలు ఉన్నాయి. మా ఇంటి మీదకి ఒకసారి 70 మంది వచ్చిండ్రు, ఒకసారి 30 మంది వచ్చి మేము గమ్మున ఉన్నాము. ఈ పొద్దు ఓళ్ళు మొక్క నాటుకుంటుంటే మేము కూడా మొక్క తెచ్చుకుంటే వాళ్ళు బాలనాగమ్మ, పెద్ద సుబ్బరాయుడు, మధు, బాబు, చిన్న సుబ్బమ్మ, దేవి, సాలమ్మ తగాదు నుంచి అంతా మాదేని ఆకరించుకొని మమ్మల్ని మేము 30 సంవత్సరాలు అయింది సార్ పొలాలు తయారు చేసుకొని 20 సంవత్సరాల నుంచి పింఛన్ తీసింది. ఆ రోజుల్లో లేకుండా ఈ రోజు మాదేని వచ్చి గొడవకు వచ్చి మమ్మల్ని కొట్టి మేము 3 మంది మమ్మల్ని కొట్టింది సార్. రైసూరు, తాడిపత్రి, ఆరపనెల్లి అక్కడి నుంచి వచ్చింది సార్. ఇప్పుడు ఈ ఊరు కాదు ఏం కాదు, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, కొడుకు ఉద్యోగం ఉందని, ఆ డబ్బు ఉందని వాళ్ళు మాకేం లేదని మమ్మల్ని కొట్టుకొని ఎట్టు కొట్టింది సార్. పోలీస్ స్టేషన్కి పోతే కూడా మా కాగితాలు ఆడ తీసి వాళ్ళు డబ్బులు పెట్టి ఇక ఎస్ఐ కూడా మమ్మల్ని ఒక్క పట్టించాలి సార్. ఊరు మాట్లాడాలా సార్, అందరూ వచ్చి రాళ్ళు బాగా కొట్టిన మా టీచింగ్ రాళ్ళు బాగా కొట్టిన అప్పుడు పట్టుకోవాలి సభ్యులు. ఎస్ఐ చూసి గమ్మునే పోయింది, ఇంకేం మేము పోతున్నాము. మా మందే కేసు పెట్టి 3 మంది కేసు పెట్టింది సార్, వాళ్ళు ఏం పట్టుకోవాలి. వివరాల్లోకి వెళ్తే
ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేయదలిచిన వారు తప్పనిసరిగా పోలీస్ వారి అనుమతి తీసుకోవాలని ఎస్ఐ మురళి తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని ఆయన సూచించారు. వినాయకుని ఉత్సవాలకు సంబంధించి పూర్తి బాధ్యత కమిటీ వారిదేనని ఎస్ఐ స్పష్టం చేశారు. ఉత్సవాలకు సంబంధించి ప్రణాళికలను ముందుగా పోలీసు వారికి అందజేయాలని పేర్కొన్నారు. యాప్ ద్వారా పర్మిషన్ ఎలా తీసుకోవాలో ఎస్ఐ మురళి వెల్లడించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి గ్రామంలో దర్శి టౌన్లో ఈ వినాయక బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు చాలామంది. ఈ వినాయక బొమ్మలు ఏర్పాటు చేసేవాళ్ళు తప్పనిసరిగా మీరు పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలి. దానికి సంబంధించి సింగిల్ విండో విధానంలో ఒక యాప్ని క్రియేట్ చేశారు. అది మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారానే మీరు పర్మిషన్ తీసుకోవాలి. ఆ యాప్ ద్వారా మీరు పంపిస్తే పోలీస్ స్టేషన్కి వస్తుంది. దాన్ని నేను చూసి వెరిఫై చేసి నేను పర్మిషన్ని నేను ఆన్లైన్లోనే మీకు ఇస్తాను. ఆ ఆన్లైన్లో నేను పర్మిషన్ ఇచ్చాక ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. అది మీరు ప్రింట్ తీసుకొని మీరు ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో గణేష్ మండపం, ఆ మండపానికి అంటించాలి కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు పోలీసు వారి పర్మిషన్ని ఆన్లైన్లో పొందాలి. ఎవరైతే పోలీసు వారి పర్మిషన్ లేదో అటువంటి వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వాళ్ళకి ఆ రోజు గణేష్ నిమజ్జనానికి కానీ లేకపోతే ఇంకో విషయానికి కానీ మేము ఎటువంటి పరిస్థితుల్లో సహకరించము, పర్మిషన్ కూడా ఇవ్వము. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎంత చిన్న బొమ్మ అయినా సరే మీరు పర్మిషన్ తీసుకోవాలి. అలాగే మీరు ఎవరైతే వినాయకుని బొమ్మను ఏర్పాటు చేసుకుంటున్నారో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. విగ్రహం కనపడేటట్టు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే రాత్రులు పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మినిమం తక్కువలో తక్కువ ఒక ఇద్దరు ఆ మండపంలో పడుకోవాలి. పొద్దున వరకు నైటు ఆ బొమ్మని అలానే వదిలేయకుండా తప్పనిసరిగా కనీసం ఒక ఇద్దరు ఆ మండపంలో మీరు పడుకొని కాపలాగా ఉండాలి. వివరాల్లోకి వెళ్తే తమ వికలాంగుల పెన్షన్ను ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందని మన్యం జిల్లా తేలునాయుడు వలస గ్రామానికి చెందిన పాలమెట్ట రమణమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. గత ప్రభుత్వంలో ఉండేదని, కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని వాపోయింది. అధికారులు స్పందించి తన పెన్షన్ను పునరుద్ధరించాలని కోరింది. కూటమి ప్రభుత్వం వచ్చి పెన్షన్ అయితే తీసివేశాము అనుకొని ఆమెకి సచివాలయం నుంచి ఒక కాగితము ఇంటికి అందజేయడం అయితే జరిగింది. ఆ కాగితము అంది నుంచి ఏ రోజైతే అందిందో ఆ కాగితం తీసుకున్నప్పటి నుంచి రమణమ్మ నిరాశకి గురైంది. నిరాశ అయితే చెందుతుంది. అసలు నాకు మందులు ఎవరు తెస్తారు, నాకు డబ్బులు ఎలాగొస్తాయి అనుకొని నిరాశ అయితే చెందుతుంది. కన్నీరు మున్నూరు అయితే కారుస్తుంది రమణమ్మ. ఈ ప్రభుత్వం వెంటనే గుర్తించి ఇలాంటి వికలాంగుల పెన్షన్ దయించి మీరు తీయకూడదని మన సిపిఎం పార్టీగా మనము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ పెన్షన్ వల్లే మాత్రమే వీళ్ళకి మందులు ఆరోగ్యం కోసము వీళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. అలాంటి పెన్షన్ ఈరోజు మీరు తీసేస్తే ఆ నిరాశకు గురవుతున్నారు. అది వెంటనే ఆత్మహత్య కూడా చేసుకున్నట్టుకి సిద్ధపడిపోతున్నారు. దీనికి అంతటికి బాధ్యత ప్రభుత్వమే భరించవలసి వస్తుంది. కాబట్టి వెంటనే పెన్షన్ ఏదైతే తీసారో ఆ పెన్షన్ మళ్ళీ వెంటనే రమణమ్మకి మీరు శాంక్షన్ చేసి వెంటనే పెన్షన్ డబ్బులు కూడా అందించాలని మన సిపిఎం పార్టీగా మనము డిమాండ్ చేస్తున్నాము. పెన్షన్ డబ్బులు రాకపోతే రమణమ్మ అయితే నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా సిద్ధపడుతుంది. రాత్రి తన భార్య, తన భర్త, తన కూతురు కూడా ఆమె పెట్రోల్ పట్టుకొని అలాగే కిరసనాలు పట్టుకొని చచ్చిపోవాలని ఎంతగో చింతించినప్పుడు ఆ ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెను ఆదర్చారు. ఆదర్చిన వల్లే ఈరోజు రమణమ్మ అయితే మన ముందు కనిపిస్తుంది. కానీ పెన్షన్ ప్రభుత్వం వారు మాత్రం వెంటనే మరి యథాస్థితిగా పెన్షన్ ఇవ్వకపోతే మాత్రం జరగరానిది ఏమైనా జరిగితే అంతే. నాకు ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం పెన్షన్ ఇస్తే ఈనాడు ప్రభుత్వం వచ్చి నా పెన్షన్ తీసేస్తే నా మందుల పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు పట్టించుకుంటారని నిరాశ చెంది ఆత్మహత్య చేసుకోవాలనేసి నిర్ణయంకి వచ్చేసింది రమణమ్మ. అందుకే దయించి మనసుని మహాదాతలుగా ఒక్కసారి పెన్షన్లు ఏవైతే తీశారో ఆ పెన్షన్లు మళ్ళీ వెంటనే మీరు ఇవ్వాలని సిపిఎం పార్టీగా మనము డిమాండ్ చేస్తున్నాము. వివరాల్లోకి వెళ్తే
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీదేవిని శోభాయమానంగా అలంకరించి సాంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు చాలా శుభదినం. ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు వరలక్ష్మీ వ్రత పథకం అన్నది ఈ రోజు మా ఇంటి దగ్గర కాన్స్టిట్యున్సీలో మా ఇంటి దగ్గర ఈ రోజు జరుపుకోవడం అన్నది నిజంగా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాం. ఏదైతే ఈ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను అక్క చెల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా, ఒక అమ్మలాగా భావించి ఈ రోజు నన్ను అందరూ ఆశీర్వదించి ఎప్పుడు లేని మెజార్టీతో 40,000 పైన మెజార్టీతో నన్ను ఇక్కడ గెలిపించి నన్ను ఈ రోజు హోమ్ మినిస్టర్ స్థాయిలో కూర్చోబెట్టిన నా పాయకరపేట నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా మీ అందరికీ తెలుసు ఈ వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి సంవత్సరం అందరు మహిళలతో చేసుకోవడం అనేది మీ అందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే ఈసారి 4వ శుక్రవారం ఈ రోజు ఇక్కడ మా ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం అన్నది అత్యంత వైభవంగా జరుపుకోవడం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. దీనికి సహకరించి చాలా మంది మహిళలు ఈ రోజు వచ్చి నన్ను ఆశీర్వదించి ఇక్కడికి వచ్చి వెళ్ళారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి సుభిక్షంగా ఉండాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్షేమంగా ఉండాలి, అదేవిధంగా నాయకులకి పాలకులకి అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా దీవించి ఈ రోజు రాష్ట్రం బాగుండాలని దీవించి ఈ రోజు వెళ్ళిన ప్రతి సోదరిమణికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారిగా భావించి నన్ను ఆశీర్వదించి ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా పాదాబంధన చేస్తున్నాను. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంది మహిళలు వచ్చారు, దానికి మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ అండి. నాకు అదృష్టం ఏంటంటే పాయకరపేట నియోజకవర్గంలో మహిళలందరూ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లగా నన్ను భావించుకుంటారు. దానిలో భాగంగానే నేను ఎవరికి పిలిచింది లేదు. ప్రతి సంవత్సరం 10 శుక్రవారం చేస్తాం, అందరికీ తెలుసు. ఆ ప్రతి సంవత్సరం 3వ శుక్రవారం చేస్తాను. యాక్చువల్గా 3వ శుక్రవారం ఈసారి జెండా మనకి ఆగస్టు 15 వచ్చింది కాబట్టి 4th శుక్రవారం అందరూ కూడా వెయిట్ చేసి వచ్చి బ్లెస్ చేసి వెళ్తారు. అది నా నిజంగా చాలా ఆనందం. నిజంగా చెప్తున్నాను, పాయకరపేటలో నేను ఉండటం ఒక తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, ఎన్డీఏ కూటమి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అతి ముఖ్యంగా నా పాయకరపేట ప్రజలు మాత్రం ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.